ఫ్రెండ్స్, అదేవిధంగా మనము ఇప్పుడైతే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి అయితే చూడబోతున్నాం కదా, లేకుంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ నెంబర్ 12. ఇక ఇదే మనకి చివరిది అనమాట. ఇదే మనకి ఇక లాస్ట్ టెన్స్ అయితే అయిపోతుంది. అంటే దాంట్లో మనకు కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్, ఒక వర్బ్ యొక్క వివరణతో మనకు 12 టెన్సెస్ ఉన్నాయి కదా, అది అనమాట. 12 టెన్సెస్ని మనమైతే పూర్తి చేసుకున్నట్టు అయిపోతుంది అనమాట. ఇక 12 చెప్పేసుకున్నట్టు అయితే అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ తెలిసిండేదే మనకు ఏమొస్తుంది, ముందుగా సబ్జెక్ట్ వస్తుంది, ప్లస్ ఫ్యూచర్ కాబట్టి విల్ హ్యావ్ అనేది వస్తుంది, పర్ఫెక్ట్ కాబట్టి బీన్ అనేది వస్తుంది, మనకు కంటిన్యూస్ కాబట్టి V4 వస్తుంది, టెన్స్ అంతే అనమాట. ఇది ఒక టెన్స్ అంటే ఆబ్జెక్ట్. ఇక్కడ మనం చూసినట్టయితే సబ్జెక్టు విల్ హ్యావ్ బీను ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అర్థమైంది. ఇది మనకి ఇలాంటి వాక్యాలన్నీ మనకు దీన్ని అయితే తెలుపుతాయి అన్నమాట కదా. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ విల్ హ్యావ్ వచ్చిందంటే మనకు ఖచ్చితంగా షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, అదేవిధంగా మే హ్యావ్ వచ్చింటుంది. అదేవిధంగా వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ కూడా ఉన్నాయి. ఆ 4 వచ్చేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజన్ అయితే పడిపోతారనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు 4 అయితే తెలుసుకుందాం, నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు యూసేజ్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ చూడబోతున్నాం కదా. మనకు తెలిసిందే విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ ఉంటుంది. ఎనీ పర్సన్కి అయితే వాడచ్చు. మరి వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ఉంది. మళ్ళీ తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, యాక్షన్స్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఫ్యూచర్. యాక్షన్స్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఫ్యూచర్ అంటే మనకు ఏదైనా పనులు స్టార్ట్ అయ్యి, అర్థమవుతుందా, మనకు ఏవైనా పనులు స్టార్ట్ అయ్యి అవి మనకు ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొనసాగుతుంటాయి. ఒక టైం వరకు లేదా కొంతవరకు అయితే జరుగుతూ ఉంటాయి అని, ఇంకా జరుగుతూ ఉంటాయి అని చెప్పడానికైతే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే వాడతారన్నమాట. అర్థమవుతుందా మీకు? ఓకేనా. ఇలాంటి మనకు ఒకటి ఏదైనా కానీ ఇప్పటి నుంచి అంటే ఇప్పటి వరకే మనకు ప్రెజెంట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ లేకుంటే నెక్స్ట్ మినిట్స్ నుంచి మనకు చూసుకున్నట్టయితే ఏమవుతుంది, అప్పటి నుంచి అలాగే కంటిన్యూగా ఒక మనకు ఫ్యూచర్లో ఒక పీరియడ్ వరకు లేకుంటే ఫ్యూచర్లో ఒక టైం వరకు అయితే మనకు ఇంకా చేస్తూ ఉంటున్న పనులకైతే ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే వాడతారన్నమాట. ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ విల్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టాపిక్. ఇప్పుడు టీచర్ అంటాడనమాట క్లాస్లో, ఏమంటాడంటే ఐ విల్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టాపిక్ అంటాడనమాట. అంటే ఏంటి, ఒక టాపిక్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనము ఈ టాపిక్ గురించి ఇంకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటాడనమాట. అంటే ఏంటి, అది ఎంత సమయం అన్నా పెట్టచ్చు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనే విధంగా ఉంటుంది. అంటే ఇంకా అన్నప్పుడు అది మనకు డీప్గా కూడా వెళ్తాడు అనే విధంగా కూడా వస్తుందన్నమాట. చూడండి, ఐ విల్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టాపిక్. ఐ అంటే ఇక్కడ మనకు టీచర్ అనుకోండి, లేకుంటే టీచరే పెట్టుకోండి. టీచర్ విల్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టాపిక్ అంటే ఇంకా వివరిస్తూ ఉంటాడనమాట భవిష్యత్తులో. అంటే ఒక టైం వరకు మనకైతే అదైతే చెప్తా ఉంటాడనమాట, అలాగే చేస్తూ ఉంటాడు. లేకుంటే టైం లేకుండా కూడా లేదనమాట. ఇప్పుడు మనకి ఇక్కడైతే టైం లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఇంకా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అది మనకి ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో తెలియదు, ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అదైతే ఇక్కడికి వస్తుంది. అర్థమైంది కదా మీకు? ఈ విధంగా అనమాట. ఒకవేళ విల్లు తీసేసేయండి, విల్లు తీసేస్తే ఏమొస్తుంది, ఐ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టాపిక్ అంటే నేను గతంలో ఎప్పుడో నేనైతే స్టార్ట్ చేసినాను, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనే విధంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పటి వరకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను అనే విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు హ్యావ్ తీసేసి హ్యాడ్ పెట్టినారంటే ఏమొస్తుంది మనకు, ఐ హ్యాడ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టాపిక్ అంటే నేను ఒక రోజు అయితే నేను అప్పుడే మేము గతంలోనే మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి ఆల్రెడీ పూర్తి కూడా చేసినాను అనే విధంగా అయితే వస్తుందన్నమాట. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండింటినే అప్పుడైతే అనే విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏమవుతుందంటే ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా మీకు? ఇది కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ షీ విల్ హ్యావ్ బీన్ కుకింగ్ అంటే ఆమె ఇంకా వండుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసింది అనుకుందాం,
ఓకేనా. స్టార్ట్ చేసింది అనుకున్నాం, ఆమె ఇంకా ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మనకు ఫ్యూచర్లోకి ఇంకా వండుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఫినిష్ చేస్తుందని తెలియదు, అట్లే ఇంకా చేస్తూ ఉంటుంది అనమాట. షీ విల్ హ్యావ్ బీన్ కుకింగ్ అంటే, నెక్స్ట్ ఈ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ అంటే అతను ఇంకా నడుపుతూ ఉంటాడు కార్ ఇంకా నడుపుతూ ఉంటాడు. ఫ్యూచర్లో ఎప్పుడు ఫినిష్ చేస్తాడో తెలియదు మనకు, అది అనమాట. దట్ బిల్డింగ్ విల్ హ్యావ్ బీన్ కొలాప్సింగ్. చూడండి, దట్ బిల్డింగ్ విల్ హ్యావ్ బీన్ కొలాప్సింగ్ అంటే ఒక బిల్డింగ్ ఉంది, ఒక భవనం ఉందన్నమాట. ఇక్కడ మనకు ఒక భవనం ఉంది. ఈ భవనం అయితే మనకు అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుందాం కొలాప్సింగ్ అనేది, ఓకేనా. కొలాప్సింగ్ అనేది ఇప్పుడు మనకు పడిపోవడం అనేది స్టార్ట్ అయింది. కొలాప్సింగ్ లేదా ఫాలింగ్ అందాం, ఓకేనా. ఫాలింగ్ అంటే పడిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, మనకు అది పడిపోవడం స్టార్ట్ అయ్యింది, అది ఇంకా భవిష్యత్తులో ఇంకా కొనసాగుతూ ఉంటుంది, పడిపోకుండా ఉంటుంది అంటున్నాం అనమాట. అంటే సిమెంటు పిల్లర్లు కానీ అన్నీ ఒక్కొక్కటి దెబ్బ తినుకుంటా పడిపోతూ ఉంటుంది అనే విధంగా వస్తుంది అనమాట. అంటే దట్ బిల్డింగ్ విల్ హ్యావ్ బీన్ కొలాప్సింగ్ అనమాట. ఇంకా పడుతూ ఉంటుంది. అర్థమైందా. చూడండి, ఇప్పుడు ఏబీసీ బిల్డింగ్ ఏదో ఒక పేరు ఉన్నట్టయితే ఏబీసీ బిల్డింగ్, XYZ బిల్డింగ్ ఏదో ఒకటి పేరు ఉన్నప్పుడైతే ఏదో ఒక పేరు మనకు ఏబీసీ బిల్డింగ్ విల్ హ్యావ్ బీన్ కొలాప్సింగ్, ఇంకా మనకు పడిపోతూ ఉంటుంది. అదైతే ఇంకా పడిపోలేదు ఇప్పటికైతే, ఇంకా పడిపోతూ ఉంటుంది, ఇంకా అలాగే సాగుతూ ఉంటుంది. ఒక్కొక్క పనితో పడిపోతూ ఉంటుంది అనే విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ విల్ బీ ఫాలింగ్ టుమారో అంటే ఇక్కడ మనం సింపుల్గా వాడతాం అన్నమాట. ఇట్ విల్ బీ ఫాలింగ్ టుమారో అయితే అది రేపు పడిపోతూ ఉంటుందని వస్తుంది అనమాట. రేపు పడిపోతూ ఉంటుంది. ఇది కూడా రన్నింగే. విల్ బీ ఫాలింగ్ అంటే ఏంటి, మనకు ఇది ఇంకా అనేది వస్తుంది, అంటే ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు ఇది ఇంకా అన్నప్పుడు. ఇక్కడ వచ్చేసి మనకు సింపుల్గా వర్డ్స్ యూజ్ చేసి అవి గుర్తించు. ఇట్ విల్ బీ ఫాలింగ్ టుమారో అంటే రేపటికి అది పడిపోతూ ఉంటుంది, అంతే, అది అనమాట. ఇట్ విల్ హ్యావ్ ఫాలెన్ బై టుమారో అన్నప్పుడు బై అనేది వాడతాం కదా. ఏంటిది మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఫాలెన్ అంటే ఇక మనకు ఫాలింగ్కి V3 అనమాట. అర్థమైంది. ఇట్ విల్ హ్యావ్ ఫాలెన్ బై టుమారో అంటే రేపటి కల్లా, అంటే రేపు అనమాట. ఇది టుమారో కల్లా మనకు అప్పుడే పడిపోయి ఉంటుంది అనే విధంగా అయితే వస్తుంది ఇది కదా. కాబట్టి నెక్స్ట్ చూద్దాం. మమ్మీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ అని వస్తుంది అనమాట. మమ్మీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ అంటే మమ్మీ స్టార్ట్ చేసింది చూడటం, ఆమె ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట. భవిష్యత్తులో ఎప్పుడు అయిపోతుందో తెలియదు, ఇంకా చూస్తుంటుంది అన్నప్పుడు మమ్మీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. అర్థమవుతుందా. ఆ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ హీ విల్ హ్యావ్ బీన్ ఫైటింగ్ విత్ హిమ్. ఆయన ఇంకా కొట్లాడుతుంటాడు ఆయనతో, ఓకేనా. హీ విల్ హ్యావ్ బీన్ ఫైటింగ్ విత్ హిమ్. ఆయనైతే కొట్లాడుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. చూడండి, ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అంటే చూడండి, ఇక్కడ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అంటే నేను ఇంకా ఆ కంపెనీలో పనిచేస్తూ ఉంటాను అని మీనింగ్ వస్తుంది అనమాట, ఓకేనా. మళ్ళీ హ్యావ్ పెట్టండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అంటే నేను ఆ కంపెనీలో అప్పుడెప్పుడు స్టార్ట్ చేసి ఇంకా ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నాను అనే విధంగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అంటే నేను ఇప్పటి నుంచి ఇంకా భవిష్యత్తులోకి ఇంకా పనిచేస్తూ ఉంటాను అని వస్తుంది అనమాట. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అంటే నేను ఆ కంపెనీలో పనిచేస్తూ ఉండింటిని అనమాట. ఆల్రెడీ అయిపోయింది, పనిచేయడం అయిపోయింది, అంత అయిపోయింది. ఆ టైంలో నేనైతే అక్కడ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండింటిని అనే విధంగా అయితే వస్తుంది. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 5 years అన్నారు అనుకోండి. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, అంత అయిపోయింది. 5 సంవత్సరాలు నేనైతే పనిచేస్తూ ఉండింటిని అనమాట అనే విధంగా అయితే వస్తుంది. టైమింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సిన్స్ 1994 అనమాట. 1994 నుంచి నేనైతే పనిచేస్తూ ఉండింటిని అంటే హ్యాడ్ వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నాను. హ్యావ్ అన్నప్పుడు ఏమొస్తుంది, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ సిన్స్ 2019 అంటే 2019 నుంచి నేను ఇప్పటి వరకు పనిచేస్తున్నాను అని విధంగా వస్తుంది అనమాట. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అంటే నేనైతే ఇప్పుడు పనిచేస్తూ ఉంటాను, ఇంకా ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాను అని విధంగా వస్తున్నట్టు ఇంకా పనిచేస్తూ ఉంటాను అనమాట. ఇది నెక్స్ట్ పని చేస్తూ ఉండగలంటే కెన్ అనేది వస్తుంది అనమాట. ఐ కెన్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ, లేకుంటే ప్రాజెక్ట్ ఏదో ఒకటి తీసుకోండి. ఐ కెన్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అంటే ఇంకా పనిచేస్తూ ఉండగలను అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినాను నేనైతే భవిష్యత్తులో ఇంకా నేను పనిచేస్తూ ఉండగల శక్తి అయితే నాకుంది. ఐ కెన్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. పని చేస్తూ ఉండొచ్చు అంటే ఐ మే అనేది వస్తుంది అనమాట. ఐ మే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. పని చేస్తూ ఉండొచ్చు అనమాట. పని చేస్తూ ఉండకపోవచ్చు కూడా. నేనైతే పని చేస్తూ ఉంటా
ఉండొచ్చు అనే విధంగా అయితే చెప్తాను. పని చేస్తూ ఉండాలి అంటే ఐ షల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అని వస్తుంది అనమాట. ఇంకా మనకు వచ్చింది కాబట్టి పని చేస్తూ ఉండాలన్నా పని చేస్తూ ఉంటానన్నా అంతా ఒకటే అనమాట. మీకు అర్థమైందా క్లియర్గా? నెక్స్ట్ వీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ కదా. మనము ఇప్పుడు నువ్వు నేను ఉన్నాను అనమాట. మనం ఏం చేస్తాము, ఇప్పుడు నేను చేస్తే వీడియోస్ నువ్వు చూస్తావు అనమాట కదా. అంటే ఏంటి, మనకు వీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ అంటే మనం ఇప్పుడు చూస్తున్నావు ఇంకా చూస్తూనే ఉంటావు అనమాట. ఇప్పుడు చూస్తున్నావు ఇంకా చూస్తూనే ఉంటావు అనమాట. భవిష్యత్తులో నేను ఇంకా వీడియోస్ చేస్తాను, నువ్వు చూస్తూనే ఉంటావు అనమాట. ఆ విధంగా వస్తుంది అనమాట. నువ్వు గతంలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నావంటే ఏమొస్తుందంటే హ్యావ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, క్లియర్ అయిపోయిందా? అది అనమాట. ఓకే, నేను అంతా ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ అంతా వీడియోస్ చేసేసినాను, అంతా అయిపోయింది, ఇంకా నా పని అంతా అయిపోయింది, టోటల్గా ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ చేసేసినాను అనమాట. నేను అంత చేసిన తర్వాత నేను అంటాను అనమాట, ఏమంటాను, వీ హ్యాడ్ బీన్ వాచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ అంటాను అనమాట. అంటే ఆల్రెడీ చూడడం అయిపోయింది, అంత అయిపోయింది కదా. అంటే మేమైతే అప్పటి నుంచి చూస్తూ ఉండింటిమి, చూసి నేర్చుకున్నాం అనే విధంగా అయితే వస్తుంది హ్యాడ్ వచ్చినప్పుడు. అర్థమైందా మీకు? క్లియర్ కట్టా? అది ఇంకా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. అందులో మనకు మళ్ళీ షల్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకు ఎస్పెషలీ మనకు విల్ హ్యావ్ కాబట్టి మనకు షల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఇంకా చూస్తూ ఉంటారు, ఇంకా చూస్తుంటాము అనడానికి చూస్తుంటారు కాదు, చూస్తుంటాము అనమాట. వి వచ్చినప్పుడు, యూ వచ్చినప్పుడు అయితే చూస్తుంటారు అని వస్తుంది అనమాట. ఇంకా చూస్తుంటాము అన్నప్పుడు వీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ అనమాట. నెక్స్ట్ చూస్తుండాలి అంటే మనకు షల్ వస్తుంది అనమాట. వి షల్ హ్యావ్ బీన్ వాచింగ్ అన్నప్పుడు. నెక్స్ట్ చూస్తుండగలం అంటే చూస్తూ ఉండగలం కాబట్టి మనము కెన్ అనేది వస్తుంది అనమాట. అంటే చూస్తుండగలిగితే అదే విధంగా నేర్చుకోగలరు కూడా అర్థమవుతుంది అనే విధంగా అయితే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ చూస్తుండొచ్చు అంటే మే అనమాట. మే హ్యావ్ అంటే మీరు చూడకపోవచ్చు కదా. అంటే మీరు భవిష్యత్తులో నేను చేసే వీడియోలు మీరు చూస్తూ ఉండకపోవచ్చు అనమాట. అంటే టోటల్గా వీడియో అంతా కంప్లీట్ మొత్తం అయితే చూడరు మీరు, మనకు చూస్తూ ఉండొచ్చు కదా మీరు. ఆ విధంగా అనడానికి ఇక్కడ మనకు అర్థమైతే వస్తుంది అని చెప్తున్నాను. అది నెక్స్ట్ అరుణ విల్ హ్యావ్ బీన్ పనిషింగ్ దెమ్ అంటే వాళ్ళనైతే అరుణ విల్ హ్యావ్ బీన్ పనిషింగ్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసింది, లేకుంటే భవిష్యత్తులో స్టార్ట్ చేస్తుంది, ఇంకా చేస్తూ ఉంటుంది అనే విధంగా కూడా వస్తుంది అనమాట. అర్థమైందా? అరుణ విల్ హ్యావ్ బీన్ పనిషింగ్ దెమ్ అంటే అరుణ ఇంకా మనకు ఫ్యూచర్లో ఇంకా అలా కొనసాగుతూ పనిష్ చేస్తూ ఉంటుంది, అంటే శిక్షిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా శిక్షిస్తుంటుంది భవిష్యత్తులో అనే విధంగా వస్తుంది. దే విల్ హ్యావ్ బీన్ కాలింగ్ టు యూ అంటే వాళ్ళు నీకు అయితే ఫోన్ చేస్తూ ఉంటారనమాట. భవిష్యత్తులో ఇంకా ఫోన్ చేస్తూ ఉంటారు. దే విల్ హ్యావ్ బీన్ కాలింగ్ టు యూ ఇంకా చేస్తుంటారు. చూడండి, చేస్తుంటారు. ఓకేనా, చేస్తున్నారు అని చెప్పట్లేదు, ఇంకా చేస్తున్నారు అంటే హ్యావ్ అనేది వస్తుందన్నమాట. అది మళ్ళీ అందులో మనకు షెల్, కెన్ను, మే అన్నీ వస్తాయి, మీరే నేర్చుకోవాలి. ఇంకా ఐ షెల్ హ్యావ్ మళ్ళీ నేను సపరేట్ వీడియో అయితే చేయడం లేదు. అంతే, ఇంకా మీరైతే మైండ్ సెట్ని ఎలా ఫిక్స్ చేయాలంటే ఒక షార్ప్గా ఉండాలి మీరు. ఇంకా అర్థమైంది, చాలా షార్ప్గా ఉండాలి. నేను ఒక్కటి మాట చెప్పినానంటే మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని అది ఎక్కడ వాడాలో అక్కడ వాడాలన్నమాట. అలాగైతే తయారైపోవాలి. ఇంకా నేను మరీ రిపీట్ చేయను. ఐ షల్ హ్యావ్ బీన్ ఈటింగ్ బిస్కెట్స్ అంటే, లేకుంటే ఐ షల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ బిస్కెట్స్ అంటే ఇంకా తింటుండాలి నేనైతే. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినాను, ఇంకా నేను భవిష్యత్తులో కూడా ఇంకా తింటుండాలి బిస్కెట్లు అనే విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ కౌస్ హ్యావ్ బీన్ హ్యావింగ్ గ్రాస్ అంటే ఏమొస్తుంది, కౌస్ అనేది గడ్డిని తింటూ ఉండగలవు సామర్థ్యం అయితే ఉందన్నమాట కౌస్కి. అర్థమవుందా? ఇంకా తింటుండగలవు. ఓకేనా, అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినాయి ఇంకా తింటుండగలవు అంటే ఆ సామర్థ్యం అయితే దానికి ఉంది. అంటే ఓవర్గా తినేసినాయి అవి, ఇంకా తింటుండొచ్చు కూడా. అది అర్థమైందా? ఆ విధంగా అంటే ఇంకా తింటుండొచ్చు ఆ విధంగా అనమాట. హీ మే హ్యావ్ బీన్ కిల్లింగ్ దేమ్ అంటే వాళ్ళని చంపుతూ ఉండొచ్చు అనమాట. నాకు తెలిసి ఆయన ఇంకా చంపుతూ ఉండొచ్చు. భవిష్యత్తులో చేసే పని ఇది, భవిష్యత్తులో చేస్తూ ఉంటున్న పని అనమాట. ఓకేనా, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరైనా కానీ అంటారనమాట, హీ మే హ్యావ్ బీన్ కిల్లింగ్ దెమ్ అంటే ఆయన అయితే పలానా కిల్లర్ అయితే మనకైతే చంపుతూ ఉండొచ్చు వాళ్ళని అనే విధంగా గెస్ చేయడం కానీ ఆ విధంగా అనమాట. అర్థమైందా? చూడండి, ఎక్కడ వాడాలనుకుంటున్నారో అక్కడ వాడండి, అర్థవంతంగా ఉండాలన్నమాట. ఇవన్నీ ఏవైతే నేను చెప్పినానో మీరు అర్థవంతంగా మీరే ఓన్గా క్రియేట్ చేసి కరెక్ట్ వేలో వాడాలన్నమాట. ఎక్కడ అవసరం పడుతుందో అక్కడే వాడండి. అర్థమవుతుందా? ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇంకా ఎక్కడెక్కడ వాడాలో చూద్దాం.